హాయ్ మావా, వెల్కమ్ టు డే 4 ఆఫ్ పవర్ బిఐ. ఈరోజు వీడియోలో మనం పవర్ బిఐలో ఏరియా చార్ట్, పై చార్ట్ గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయమావా అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకు. ఫస్ట్ మనం ఏరియా చార్ట్ గురించి తెలుసుకుందాం. డెఫినేషన్ ఆఫ్ ఏరియా చార్ట్. An area chart in Power BI is a type of visualization that combines elements of a line chart and a stacked area chart to show trends over time or categories. It uses filled areas below the lines to visually represent cumulative values, making it easier to compare contributions from different categories or see the overall trend. సో బేసిక్గా ఏరియా చార్ట్ అంటే లైన్ చార్ట్కి ఎక్స్టెన్షన్ ఆర్ లైన్ చార్ట్ని కొంచెం డీటెయిల్గా రీప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇప్పుడు నీ పీసీ ఆర్ డెస్క్టాప్లో ఉన్న పవర్ బిఐ అప్లికేషన్ని ఓపెన్ చేయి. నేను ప్రీవియస్ వీడియోలో యూజ్ చేసిన లైన్ చార్ట్ని సేమ్ ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నామా. ఇప్పుడు ఈ గ్రాఫ్ టు గ్రాఫ్ మధ్య ఉన్న స్పేస్ని ఏరియా అంటామా. సో అప్లికేషన్ ఓపెన్ అయ్యాక విజువలైజేషన్స్లో లైన్ చార్ట్ ఐకాన్ పక్కన ఏరియా చార్ట్ ఉంటుంది. ఏరియా చార్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ స్పేస్ అన్నది కలర్స్తో ఫిల్ అవ్వడాన్ని నువ్వు నోటీస్ చేయొచ్చు. ప్రీవియస్ చార్ట్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చార్ట్ అన్నది మోర్ డిఫైన్డ్గా ఉంటుంది. సో ఇక్కడ నువ్వు నీ సేల్స్ అప్ అండ్ డౌన్స్ని ఈజీగా నోటీస్ చేయొచ్చు. ఫస్ట్ సపోజ్ నువ్వు దీంట్లో కలర్స్ని చేంజ్ చేద్దాం అనుకున్నావు. అప్పుడు విజువలైజేషన్ సెక్షన్లో ఉన్న ఫార్మాట్ విజువల్స్ మీద క్లిక్ చేయి. డౌన్కి స్క్రోల్ చేశాక కింద కలర్స్ అన్న ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే నీకు కలర్స్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తాయి. సో ఇప్పుడు నీకు నచ్చినట్టు కలర్స్ని కస్టమైజ్ చేసుకోవచ్చు మా. సో ఫైనల్గా ఏరియా చార్ట్ అంటే లైన్ చార్ట్ని మోర్ డిఫైన్డ్గా చూపించడానికి యూజ్ చేస్తారు మా. నెక్స్ట్ మనం పై చార్ట్ గురించి తెలుసుకుందాం. డెఫినేషన్ ఆఫ్ పై చార్ట్. ఏ పై చార్ట్ ఇన్ పవర్ బిఐ ఈజ్ ఎ సర్క్యులర్ చార్ట్ used to represent data as slices of pie, where each slice corresponds to proportion or percentage of a whole. It is an ideal for showing how different parts contribute to a total. పవర్ బిఐలో మనం మోస్ట్ కామన్గా పై చార్ట్ని యూజ్ చేస్తాం మావ. దీంట్లో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, పై చార్ట్లో మనం మోర్ దాన్ 5 వాల్యూస్ కన్నా ఎక్కువ వాల్యూస్ని యాడ్ చేయకూడదు మావ. ఎక్కువ వాల్యూస్ని యాడ్ చేస్తే చార్ట్ అన్నది క్లమ్జీ అవుతుంది అండ్ ఆల్సో అండర్స్టాండ్ చేసుకోవడానికి డిఫికల్టీగా ఉంటుంది. ఇప్పుడు నీకు ప్రాక్టికల్గా డెమో చూపిస్తాను చూడు. పవర్ బిఐలో విజువలైజేషన్ సెక్షన్లో పై చార్ట్ ఐకాన్ ఈ విధంగా ఉంటుంది మా. దాని మీద క్లిక్ చేశాక నీకు క్యాన్వాస్లో పై చార్ట్ అన్నది యాడ్ అవుతుంది. పై చార్ట్లో మనం జనరల్గా ఏరియా, రీజన్స్ లాంటి సెక్షన్స్ని యాడ్ చేసుకుంటాం మా. ఇప్పుడు విజువలైజేషన్స్లో కింద లెజెండ్, వాల్యూస్ ఇలా ఆప్షన్స్ ఎనేబుల్ అవ్వడాన్ని నువ్వు నోటీస్ చేయొచ్చు. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు నేను రీజన్ వైజ్ సేల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అనుకున్నా. సో ఇప్పుడు నేను లెజెండ్లో రీజన్ని అండ్ వాల్యూస్లో సేల్స్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు నీ పై చార్ట్ అన్నది ఇలా డిస్ప్లే అవుతుందో. ఫోకస్ మోడ్ మీద క్లిక్ చేస్తే చార్ట్ అన్నది ఇంకా క్లారిటీగా కనబడుతుంది. అండ్ ఫార్మాట్ విజువల్స్లోకి వెళ్ళి నువ్వు పై చార్ట్ని బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ డీటెయిల్ లేబుల్స్లో నువ్వు లేబుల్డ్ కంటెంట్స్ మీద క్లిక్ చేస్తే నీకు పై చార్ట్లో ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నావో దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు మా. ఇప్పుడు సపోజ్ మోర్ దాన్ 5 వాల్యూస్ పై చార్ట్లో యాడ్ చేస్తే ఎలా డిస్ప్లే అవుతుందో చూపిస్తా చూడు మా. ఫస్ట్ సపోజ్ లెజెండ్లో నేను రీజన్ని రిమూవ్ చేసి సిటీని యాడ్ చేశాను అనుకుందాం. అప్పుడు నీకు పై చార్ట్ అన్నది ఇలా డిస్ప్లే అవుతుంది మా. సో డేటాని ఐడెంటిఫై చేయడానికి చాలా డిఫికల్టీగా ఉంటుంది. సో అందుకే మనం పై చార్ట్లో మోర్ దాన్ 5 వాల్యూస్ని యాడ్ చేయం. దట్స్ ఆల్ ఫర్ టుడే మావా. ఐ హోప్ ఈరోజు నీ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నా. వచ్చే వీడియోలో ఫనల్ చార్ట్ అండ్ మ్యాట్రిక్స్ చార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ మన క్లాస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. సరే మరి, బాయ్.